హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క చక్రాల గిద్దతో ఇన్ని రకాల చక్రాలు అయితే వండుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వండింది 4 రకాల చక్రాలే. బట్ దీంట్లో అయితే మనము 10 నుంచి 12 చక్రాల వెరైటీస్ అయితే ఒత్తుకోవచ్చు అనమాట. వాటి షేప్స్ నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. నేను చూపించేవన్నీ ఇవి ప్లేట్స్ అంటారనమాట. ఆ గన్లో వేసుకుంటాము. ఇది మురుకుల్ గన్ అని చెప్పేసి అంటారు. నేను నియర్లీ ఇది 10 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను అనమాట. దీనిలో ఈ ప్లేట్స్ అన్నీ 12 రకాలు ఇచ్చాడనమాట. అన్నీ చూడండి, చాలా డిఫరెంట్ షేప్స్. పిల్లలకి ఇష్టంగా చేయొచ్చు. ఏ రకం కావాలంటే ఆ రకం చేయొచ్చు అనమాట. సన్న చక్రాలు, లావు చక్రాలు, ఇంకా మనకి స్వీట్ షాపుల్లో దొరికే షేప్స్, స్టార్స్, వెడల్పువి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అది మనం ఏ రకమైనది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ గన్లో అలా కింద పెట్టేసుకొని గన్ క్లోజ్ చేసుకొని నూనెలో ఇలా ఒత్తుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంది నాకు ఇదైతే. ఎక్కువ చక్రాలు ఒత్తుకున్న చేతులే అస్సలు నొప్పులు అయితే ఉండవండి. చాలా ఈజీగా దిగిపోతుంది. నేను ఇక్కడ క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను కదా, చక్రాలు మురుకుల పిండి అంతా కలిపేసి అట్లా గన్లో అయితే ఇలా బారుగా చేసుకొని ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ పైన ఉండేది కూడా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా అలా క్లోజ్ చేసి ఆ బటన్ నొక్కినట్టయితే కిందకి అలా జారిపోతుంది. అది జారిపోయి అట్లా దాన్ని టైట్గా అయితే మనం క్లోజ్ చేసుకోవాలి. ఈలోపు నూనె బాగా కాగిన తర్వాత అయితే డైరెక్ట్గా నూనెలో ఒత్తేసుకోవటమేనమాట. చక్రాలు చిన్న చిన్నవి ఏమన్నా పెట్టుకుంటే మనం పేపర్ మీద ఒత్తుకొని కూడా ఆ చక్రాలు డైరెక్ట్గా వేసుకోవచ్చు మనం నూనెలో. నేనైతే ఇలా డైరెక్ట్గా చక్రాలు నూనెలోనే ఒత్తేసాను అనమాట. మీకు అర్థమవుతుందా? కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే అది గన్నులో పిండి అయిపోతుంటే ఆ పైనది అనేది కిందకి దిగుతూ ఉంటుంది అనమాట. మీకు ఒకసారి క్లియర్గా ఒక 2 సార్లు చేసేసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. ఎన్ని టిఫినీలు చక్రాలు ఉండేయచ్చు. లాట్స్ ఆఫ్ వెరైటీస్. పిల్లలకి ఎప్పుడు సన్న చక్రాలు, లావు చక్రాలు కాకుండా స్టార్ షేపు, వెడల్పుగా చాలా రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాలు నెలకొక్కటి చప్పున చేసేయచ్చు అనమాట. అంత ఇష్టంగా తింటారు. మనకు కూడా అస్సలు పని అనేది అనిపించదు. చూడండి ఎంత సులువుగా నేను నొక్కుతున్నాను. నాకు అసలు ఆ ఒత్తిడే లేదనమాట. హ్యాపీగా అలా నొక్కుతూ ఉంటే ఈజీగా దిగిపోతుంది. నేనేం పిండి చాలా లూజ్గా ఏం కలపలేదు, చూస్తున్నారుగా, గట్టిగానే కలిపాను. గట్టిగా కలిపితేనే ఆ నూనె పిలవకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ 4 వెరైటీస్ ఆఫ్ చక్రాలు అయితే వండానమాట. అది మార్చి ఆ ప్లేట్స్ అయితే మార్చి, ఇదిగోండి లావు చక్రము, ఇవేమో కొంచెం సన్నగా ఉన్నాయి, ఇవేమో వెడల్పుగా ఉన్నాయి, ఇవేమో మరీ లావుగా ఉన్నాయి అన్నమాట. ఆ 4 రకాలు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను చేసినవి ఇంట్లో. ఇంకా ఇవే కాదు, మీరు మీకు ఇష్టమైన ప్లేట్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. మనం దీంతో పాల తాలికలు కూడా ఒత్తుకోవచ్చు. నేను ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి మీకైతే వీడియో ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.